నమస్తే. భారతీయులు అమెరికా మీద వ్యామోహాన్ని వదుల్చుకోవాల్సిన తరుణం. రాబోయే 4 ఏళ్లు అత్యంత కీలకమైన సమయం. అంత పెద్ద అమెరికాకి ఏమవుతుందన్న సందేహం రావచ్చు. అయితే ప్రపంచంలోనే అత్యంత వేగంగా పతనం కాబోయే ఆర్థిక వ్యవస్థ అమెరికా. అంతేకాదు అట్టడుక్కి చేరిన నైతిక రాజకీయ ప్రమాణాలు కలిగిన పతన వ్యవస్థ. అమెరికన్లకు అంతర్గతంగా ఒక వ్యవస్థీకృత విభజన మూలంలోనే ఉంది. అది ఏర్పడ్డప్పుడే విడిపోవడానికి బీజం వేసుకుంది. అక్కడ ట్రంప్ లాంటి వ్యాపారి ఎన్ని జాతీయతా హోయలులకబోసినా సామాన్యుడు దానికి తాత్కాలికంగానే కనెక్ట్ అవుతాడు. స్థానిక జాతులను నాశనం చేసి చేరిన క్రైస్తవ గుంపులు తప్పితే నేటివ్ ఎవడు లేని ప్రదేశం అది. ఆ తర్వాత మరిన్ని గుంపులు విచ్చలవిడితనాన్ని, దోపిడీని అనుభవించడానికి చేసుకున్న తాత్కాలిక రాజ్య వ్యవస్థే అది. మహా అయితే 500 ఏళ్ల చరిత్ర, చీదితే ఊడిపోయే ముక్కు. చైనా వేగంగా వాళ్ళని అనుసరించి ప్రపంచ జ్ఞానాన్ని ఎత్తుకొచ్చి బ్రహ్మాండంగా బాగుపడింది. టైం చూసి వదిలేసింది. అంతకు కావాలంటే ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ వల్ల అమెరికాకు కావాల్సిన సేవా సంబంధిత పనులన్నీ ఇక్కడి నుంచే చేయొచ్చు, పైసలు సంపాదించుకోవచ్చు. కీలకమైన ప్రయోగాలు, మౌలిక పారిశ్రామిక రంగాలు మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా ఎంత వీలైతే అంత తొందరగా బయటపడడం మంచిది ఎక్కడి నుంచి. అతి తొందరలో వివిధ జాతుల మధ్య పోరాటాలు హింసారూపం తీసుకోబోతున్నాయి ఎక్కడ. అంతేకాదు అమెరికా పెంచి పోషించిన ఇస్లాం తీవ్రవాదం పూర్తిగా ఆ దేశాన్ని అదుపులోకి తీసుకోనుంది. అందుకు ఇంకా 50 ఏళ్ళలో 100 ఏళ్ళలో పట్టొచ్చు అనుకుంటున్నారేమో. అస్సలు కాదు, 10 ఏళ్ళు కూడా పట్టదు. గుర్తుపెట్టుకోండి, అభివృద్ధి మెల్లగా అవుతుంది, పతనం వేగంగా ఉంటుంది. ట్రంప్ ఓడిపోయినప్పుడు శ్వేత సౌధం ఆక్రమణ దానికి సంకేతం. అంటే అది శ్రీలంక, బంగ్లాదేశ్ల కంటే కూడా దరిద్రంగా ఉందని అర్థం చేసుకోవాలి. మొన్న లాస్ ఏంజల్స్లో గొడవలు ఆపలేకపోయింది. తుపాకీ సంస్కృతి విపరీతమైంది, ఎక్కువగా అయింది. చైనా, రష్యా, ఇస్లాం శక్తులు పూర్తిగా విద్య, వైద్య, సాంకేతిక రంగాలను, యూనివర్సిటీలను అదుపులోకి తీసుకున్నాయి. ఇప్పటి వరకు చైనా లాగానే ఎక్కడ ప్రత్యక్ష యుద్ధంలో అమెరికా విజయం సాధించిన దాఖలా లేదు, కూటమిగా తప్ప. అమెరికా సైన్యం అనుకున్నంత గొప్పది కాదు, ఆయుధాలు అసలే గొప్పవి కావు. ఆ దేశం ప్రపంచ తీవ్రవాదని మొన్న మనం నూర్ ఖాన్ ఎయిర్ బేస్ మీద కొట్టిన దెబ్బతో క్లియర్ అయిపోయింది. వాడెంత తీస్మార్కానో అర్థమైపోయింది. ఇక అమెరికా పెద్ద పెద్ద ఏడుపులు మొదలు పెడితే చూడండి. భారత వ్యతిరేక ప్రాపగండా పూర్తిగా అమెరికనైజ్ అయిన ఇండియన్స్ ద్వారానే చేసుకొస్తుంది. అది భవిష్యత్తులో ఎంత తెంపరితనానికైనా తెగించేస్తుంది. మనం ఎదగడం అస్సలు సహించలేని అసూయ, దురాశపూరిత దేశం అది. అయినా అమెరికన్ స్టాండర్డ్స్ ఎలాంటివో ట్రంప్ను, అంతకుముందు బైడెన్ను అధ్యక్షులుగా ఎన్నుకున్నప్పుడే అర్థమైపోవాలి. వెర్రిబాగుల జనం ఉన్న దేశం అదని. ఇద్దరికిద్దరే అయోమయం, అంధకారం, అతిచేష్టలు. ఆ దేశాన్ని కట్టి ఉంచే ఒక సిద్ధాంతము, ధర్మము అంటూ ఏమీ లేవు. వచ్చే 5 ఏళ్లలో అమెరికా జీడిపి తగ్గుతూ పోతుంది, వృద్ధి రేటు రుణాత్మకమవుతుంది. చిన్నపిల్లలకు అకౌంట్లో $1000 వేస్తా అన్నాడంటే దాని ఆర్థిక వ్యవస్థ బోలుతనం తెలుసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి. సబ్ ప్రైమ్ లెండింగ్ పద్ధతిలో జనాలకి అప్పులు ఇచ్చి మునిగి బ్యాంకులు పోయినాయి. దివాళా తీయబోయే అమెరికా అప్పులన్నీ మీ మీద నెట్టేసి మీ బతుకులు వైట్ హౌస్కి వేసిన సున్నం చేసేస్తుంది. అయినా విదేశం అంటే అమెరికా ఒక్కటే కాదు. కూలిపోయే కొంపలో కాపురం ఉండాలనుకోవడం అమాయకత్వమే. ఒకే ఒక విషయం గమనించండి. భారత్లో అనేక మెట్రో సిటీలు అమెరికా నగరాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు. అందుకే సర్దేసుకోండి, ఎంత వీలైతే అంత తొందరగా. ఉన్న డబ్బు తీసుకుని వచ్చి ఇక్కడ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టుకోండి. భారత్లో ఇల్లు, స్థలాలు కొనుక్కోండి, ఇక్కడ ఆస్తులు సమకూర్చుకోండి. స్వదేశంలోని గుడులకు, బడులకు, సేవా సంస్థలకు విరాళాలు ఇవ్వండి. ఆ పుణ్యంతో హాయిగా సమశీతోష్ణ మండలంలో మీ పిల్లలను సనాతన సంస్కారాలతో పెంచుకోండి. మోదీ ఇంకా 10 ఏళ్ళు ఉంటాడు. ఈలోగా ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయి ప్రశాంతంగా ఉండండి. మంచి తరుణము మించిన దొరకదు. వెల్కమ్ బ్యాక్ టు గ్రేట్ భారత్, వికసిత భారత్. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.